లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకున్నాం ఈ వీడియో చూపిస్తాయి. ఇప్పుడు అన్నీ తయారు చేసుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం. 2 చెంచాల నూనె పోసుకున్నాం. చెంచాలు పోపిత్తులు, అయ్యామాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, బీట్రూటు త్వరగా గోలించుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, పిడికెడు పల్లీలు, 2 చెంచాల శనగపప్పు, చెంచాలు మినపప్పు, చెంచాలు పెసరపప్పు మొత్తం గోలించుకోవాలి. పుదీనా, కొత్తిమీర, చెంబెడు నీళ్ళు పోసుకోవాలి. ఇది మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి, పోసుకోవాలి. సేమియాని ఇట్లా మొత్తం కలుపుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన ఇలా కలపాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సేమియా ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కొంచెం ఉడకనివ్వాలి చిన్న మంటతోటి. రెడీ అయింది. ఇప్పుడు సేమియా ఉప్మా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఉప్మా రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినండి. సేమియా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.